హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. అక్కినేని నాగ చైతన్య, శోభితా ధూళిపాల నిశ్చితార్థం అవటం జరిగింది. వీళ్ళిద్దరి గురించి ఆల్మోస్ట్ 1 year నుంచి రూమర్స్ రావటం, రిలేషన్లో ఉన్నారని. ఇప్పుడు సడన్గా అందరికీ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఫస్ట్ కొంతమంది కామెంట్ చేసే వాళ్ళకి చెప్పాలనుకుంటున్నా. ఏం కామెంట్ చేస్తున్నారంటే, అన్నా నువ్వు ఒక రాణిని పెళ్లి చేసుకున్నావు, రాణిని వదిలేసిన తర్వాత ఇంకో రాణిని పెళ్లి చేసుకోవాలి, లేదా ఆ స్థాయి వ్యక్తిని చేసుకోవాలి, కానీ చెలికత్తెని ఎందుకు చేసుకున్నావు అని ఒక కామెంట్. అన్నా నువ్వు ఒక హీరోయిన్, స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్నావు, స్టార్ హీరోయిన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ రేంజ్ గల ఇంకో స్టార్ హీరోయిన్ని చేసుకోవాలి, కానీ ఓ జూనియర్ ఆర్టిస్ట్ని ఎందుకు చేసుకున్నావు అని ఇంకో కామెంట్. సో ఇప్పుడు వీళ్ళకి ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఓపెన్ చేసేటప్పుడు. ఎందుకు అంటే, ఆవిడ స్టార్ హీరోయినా కాదా అనేది మీకు అనవసరం. తను కూడా హాలీవుడ్లోనూ పనిచేసింది, మోడల్గాను తనకు మంచి పేరుంది, మీకు తెలియకపోవచ్చేమో. అండ్ మిస్ ఇండియా పోటీలో కూడా పాల్గొనింది. సో తనకంటూ ఒక స్ట్రక్చర్ ఉంది. కాకపోతే వీళ్ళకి ఆమె పరిచయం లేకపోవడం వల్ల ఇంకోలాగా అనుకుంటున్నారు. నెక్స్ట్ ఓవరాల్గా నువ్వు ఏమనుకున్నా, నీకు ఆవిడ నచ్చినా నచ్చకపోయినా ఆయనకు నచ్చి కదా చేసుకున్నాడు. ఆయనకు నచ్చినప్పుడు మీరందరూ ఎవరు మాట్లాడడానికి? ఆయనకు కదా కావాలి, తన సహచరిని ఎలా ఉండాలి అనేది ఆయన కోరిక. ఆయనకు వెతుక్కుంటే సమంత నచ్చలేదేమో, ఈమె నచ్చింది, అది ఆయన టేస్ట్, ఆయనకు వదిలేద్దాం. కానీ మనం దాన్ని విమర్శించడానికి ఏం లేదు. ఇకపోతే నిన్న అందరికీ పెద్ద సర్ప్రైజ్, ఇది జరుగుతుంది అని ఎవరికో తెలిసినప్పటి నుంచి వార్తలు గుప్పమన్నాయి. నిజమే అని క్లారిటీ వచ్చాయి. ఎట్లా మనకి మంచు మనోజ్ పెళ్లి జరుగుతుంది వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి ముందే మీడియాకి ఒక లీక్ వచ్చినప్పుడు అందరు వార్తలు నిజమా కాదా నిజమే, ఇది కూడా నిజమా కాదా అంటే నిజమే అని నాగార్జున గారే తన అది జస్ట్ ఒక 1/2 hour 1 hour ముందే లీక్ అయింది. అది కూడా అవును, తన అఫీషియల్ అకౌంట్లో తను చెప్పాడు. తను చెబుతా వీళ్ళిద్దరిని ప్రశంసిస్తా 888 అని రాసుకొచ్చాడు. 3 8లకి గల వివరణ ఏంటంటే, ఫస్ట్ 8 సమంత నాగ చైతన్య కలిసిన డేట్ కూడా అదే 8. తర్వాత అంటే వాళ్ళు మనం కలిసి ఉందాం అనుకుని ఫిక్స్ అయిన డేట్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసిన డేట్ 8. ఇక నుంచి మన ఇద్దరం ఉందాం అనుకున్న డేట్. నెక్స్ట్ రాబోతుంది బిగ్ బాస్ సీజన్ 8, ఇది అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని ఆయన 3 8లు జోడించి చెప్పాడు యాక్చువల్గా. అండ్ నాగార్జున గారికి ఎప్పుడు కూడా సమంతపై కానీ నాగ చైతన్యపై నెగిటివ్గా స్పందించాల. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టం. ఎందుకంటే తను కూడా తన పర్సనల్ లైఫ్లో చిన్న గొడవలు వచ్చేసి ఇంకో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎవరి పర్సనల్ ఇష్యూస్ వాళ్ళవి, తలుపు తీసి తొంగి చూడాల్సిన పని మనకు లేదు. పిల్లోడు ఒక స్టేజ్కి వచ్చేంత వరకు మన బాధ్యత. వాడికంటూ ఒక పిల్లలు వచ్చిన తర్వాత వాడి జీవితం వాడి బాధ్యత. మనం సలహాలు ఇస్తాం, ఏదైనా తప్పు పోకడలు వెళ్తే ఇది తప్పు అని చెబుతాం, కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి మనం తొంగి చూడకూడదు అని ఆయన చాలా హ్యాపీగానే దాని గురించి స్పందించాడు. నెక్స్ట్ ఇంకా జోవియల్గా ఖుషీ సినిమా ప్రమోషన్స్ కోసం విజయ్ దేవరకొండ వస్తే మీ హీరోయిన్ సమంత రాలేదా అని కూడా జస్ట్ అట్లా అడిగాడు, సరదాగా మాట్లాడు. ఇంకే సమంత వచ్చినా కూడా వాళ్ళు సరదాగా సినిమా గురించే మాట్లాడుకునే వాళ్ళేమో. అంటే వీళ్ళు పర్సనల్ లైఫ్ అంటే అది అయిపోయింది. ఒక సెంటెన్స్ అనేది ఫుల్ స్టాప్ పడిన తర్వాత దాన్ని మళ్ళీ కామా పెట్టి కొనసాగించాలని నేను అనుకోలే. అండ్ ఇకపోతే దీంట్లో చైతన్య ఒక సమంత బోల్డ్ హీరోయిన్ పెళ్ళైన తర్వాత బోల్డ్ క్యారెక్టర్లు చేసింది కాబట్టి ఈయన వదిలేశాడని ఒక అపవాదం ఉంది. వీళ్ళు వదిలేశాడు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి చూస్తారు? ఏ డేట్ అయితే మేము విడిపోయామని ప్రకటించారో అక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తారు. అలా కాకుండా ఒక డేట్కి వీళ్ళు విడిపోయారు అంటే విడాకులకి 1 year ముందే పెట్టుకున్నారు. ఒక 1 year 1 yearకి వీళ్ళు విడాకులకి పెట్టుకున్నారంటే అంతకు ఒక 1 year ముందే వీళ్ళు విడివిడిగా ఉంటున్నారు. అంతకుముందే గొడవలు అవుతాయి అంటే 2-3 years నుంచే గొడవలు అవుతాయి. అప్పుడు ఎప్పుడేం బోల్డ్ క్యారెక్టర్లు ఏం చేయాల. సో అది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. ఎందుకో వీళ్ళకి మధ్యలో కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు బోల్డ్ గురించి మళ్ళీ మాట్లాడుకుంటే, శోభితా ధూళిపాల కూడా ఇంకా బోల్డ్ క్యారెక్టర్లు చేసింది కదా, మరి ఈవిడితో ఇలా ఆమె నచ్చలేదు, మరి ఈవిడ ఎలా నచ్చుతాడు, ఎంతకాలం ఉంటాడు అంటే, ఈ విషయం నేను చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వండి అని వేణుస్వామి దూరాడు మధ్యలో. ఆయన దూరి అప్పుడు కూడా వాళ్ళిద్దరు విడిపోతానని ముందు చెప్పింది నేనే, మీరు అది గుర్తుపెట్టుకోవాలి, నన్ను బాగా గుర్తించుకోవాలి, నా గుర్తింపు నాకు కావాలి, ఇప్పుడు వీళ్ళకి కూడా నేను చెప్తానని ఆయన అన్నాడు. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ గురించి ఎటువంటి ప్రచారం చేయను అన్న వేణుస్వామి మళ్ళీ సడన్గా నిన్న
వీళ్ళ గురించి వీళ్ళపైన ఒక పోస్ట్ పెట్టడం ఎలా చూడాలంటారు అసలు ఆయన? ఆయన సెలబ్రిటీల గురించి పెట్టినాడు, రాజకీయ గురించి పెట్టనన్నాడా నాకు కూడా క్లారిటీ లేదు. ఆ రోజు ఇంకెప్పుడు నేను జాతకాలు చెప్పను అని చెప్పి మొహం బహిరంగంగా తిప్పుకున్నాడు. జాతకాలు చెప్పండి. చెప్పను అన్నాడు నేను జగన్ statement ఓడిపోయిన ఇచ్చారు. తర్వాత. అయితే సరే దానికి ఏమైనా మినహాయింపు రాజకీయాలు అప్పుడు అదేంటిది ఆయన స్టేట్మెంట్ ఇవ్వగానే యూట్యూబ్ ఛానల్ అందరూ వెళ్ళాయి పాపం. ఆయన కాలు గడికి నెత్తిన చల్లుకొని బాబు నువ్వు అలా నోరు మూసుకుంటే మేము ఎట్లా బతికేది, నువ్వు వాగితేనే కదా మేమేదో రాసుకోవడానికి ఉంటుంది చెప్పుకోవడానికి ఉంటుంది అని ఆయన మళ్ళీ తీసుకొచ్చారు. మహామహులే 4 కోసుకుంటా అన్నోళ్ళే తిరుగుతున్నారు పోతే పోనీలే అని. నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ ఎంత, అది వెనక్కి తీసుకొని యథేచ్ఛగా ఉండమని వీళ్ళు చెప్పుంటారు, ఆయన వచ్చుంటాడు. లేదా ఇది రాజకీయం మాత్రమే నేను చెప్పనన్నాను కానీ సెలబ్రిటీల పర్సనల్ నేను చెప్పనని లేదు కదా అని కూడా యూటర్న్ తీసుకోవచ్చు. ఇక అది ఆయన ఇష్టం. అండ్ ఇక శోభితా ధూళిపాల గురించి వీళ్ళ సంసారం ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు పెడాకులు అవుద్ది అని ఎదురు చూడడం కంటే వాళ్ళు బాగుండాలని కోరుకుంటే బెటర్ కదా. ఎందుకు ఆయన మళ్ళీ విడిపోయి మళ్ళీ ఇంకొకరిని చేసుకోవాలి, అవసరమే ఉంది. వీళ్ళు అలాగే ఉన్నారు. ఇప్పుడు వేణుస్వామి చెప్తున్నాడు అంటే వీళ్ళు ఎదురు చూడటం అదే, ఎప్పుడు విడిపోతారు. అవసరం ఏంటి, కలిసి కూడా ఉండొచ్చు కదా. ఆయనకు నచ్చింది ఏదో ఉన్నారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వార్త, అఖిల్ కనబడలేదు, అమల కనబడలేదు, వీళ్ళే కనపడ్డారు. నాగార్జున గారి ఫస్ట్ వైఫ్ అబ్బాయి ఆయనది వ్యక్తిగతం. అఖిల్ పెళ్ళనుకో అమల ఉంటుంది. అన్నిట్లోనూ అందరి ప్రెజెన్స్ కావాలనుకోవడం మూర్ఖత్వం. సరే ఆయన పెట్టిన ఫోటోలో లేదేమో, నిశ్చితార్థానికి అటెండ్ అయ్యారో లేదో మీకు తెలియదు కదా, మరి తెలియనప్పుడు ఎందుకు మాట్లాడడం, ఇదొకటి. అండ్ ఇకపోతే సమంత గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుంటే వీళ్ళిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి అనే దానికి ఆమెని విలేకరులు శాకుంతలం టైంలో క్వశ్చన్ చేస్తే ఆమె గట్టిగా సమాధానం చెప్పడానికే ముందుకు వచ్చింది. అయినప్పటికీ దిల్ రాజు గారు, గుణశేఖర్ గారు మీడియా వాళ్ళని కొంచెం కంట్రోల్ చేసి ఈ ఎమోషన్ని కూడా కంట్రోల్ చేశారు. అయితే సమంత ఏదో చెప్పాలనుకుంది అని అనుకున్నారు చాలామంది. ఖుషీ సినిమా చూసిన తర్వాత సమంత అభిప్రాయం ఇదా అనే ఒక డైలమాలో ఉన్నారు. విషయం ఏంటంటే ఖుషీ క్లైమాక్స్లో ఇది ఉంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎప్పుడు ఏమాయ చేసావే టైంలో పెళ్లి చేసుకున్నారు, పరిచయం పెంచుకున్నారు, ప్రేమగా మారింది, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అక్కడ చేసుకున్నారు, వీళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ చేసుకున్నారు. ఆవిడ వాళ్ళ సాంప్రదాయాన్ని దేవుణ్ణి వదిలేసి మరి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చి తెలుగు దేవుళ్ళని తిరుపతి మెట్లెక్కింది కాలినడకన, పళనిస్వామి దగ్గర దీపాలు పెట్టింది మెట్టుకి. ఎప్పుడు ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ధ్యానాలు అవన్నీ చేసేది. ఏ పూజలు పురస్కారాలు ఉన్నా ఫస్ట్ సమంత ఉండేది. భక్తి కూడా చాలా ఎక్కువ. అంటే ఒక క్రిస్టియానిటీ నుంచి హిందూకి వచ్చిన తర్వాత అంత ఈజీగా తొందరగా ఇక్కడి సంస్కృతిని ఇవన్నీ అలవాటు చేసుకున్న మహిళగా చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఖుషీ సినిమా క్లైమాక్స్కి వద్దాం. ఖుషీ సినిమాలో కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండాలనుకుంటారు, వేరే కాపురం పెట్టుకుంటారు, విడిపోవాలనుకుంటారు. అప్పుడు క్లైమాక్స్లో ఆవిడ ఏం చెప్పుద్ది, ప్రాబ్లమ్స్ వస్తాయి ప్రతి ఒక్కరి జీవితంలోనూ వస్తాయి. వచ్చిన ప్రతిసారి అంతకంత మనం స్ట్రాంగ్ అవ్వాలి. అంతేగాని చెప్ప అంటే ఎక్కడికి వెళ్తాను నేను. నెక్స్ట్ ఎవరికన్నా ఏదన్నా కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటాం. అలాంటి నేను నా దేవుడినే వదిలేసి నీ దగ్గరికి వచ్చా, నువ్వు కూడా చీపో అంటే నేను ఎక్కడికి వెళ్తా అని ఒక క్వశ్చన్ వేసింది. అప్పుడు ఆ హీరో రియలైజ్ అయ్యి సమంతని వాటేసుకున్నాడు విజయ్ దేవరకొండ. సో దాన్ని ఆమె పర్సనల్ లైఫ్కి చాలామంది రిలేట్ చేస్తా, అవును కదా సమంత కూడా దేవుడిని వదిలేసి ఇక్కడికి వచ్చింది, వీళ్ళు కూడా వేరే కాపురం పెట్టాలనుకున్నారు, చిన్న చిన్న గొడవలు వచ్చాయి, వచ్చిన ప్రతిసారి పో 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 నువ్వు పో అనుకుంటే ఎన్నిసార్లు పోతా ఒక్కసారి తెగింది కదా, అది తెగింది అని జనాలు అనుకున్నారు. మరి ఇందులో నిజమేంతో వాళ్ళే చెప్పుకోవాలి. అండ్ వాళ్ళకి ఇష్టం కూడా లేదు చెప్పుకోవడం. ఇక సమంత గురించి మాట్లాడుకుంటే షీఈ్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. వీళ్ళందరూ ఏమంటున్నారు, పెళ్ళి విడాకుల తర్వాత బరిదెగించింది అని చెప్పి వార్తలు రాస్తున్నారు. ప్రొఫెషనల్ యాక్ట్రెస్ తను. ఉవంటావా సాంగ్ అయినా తను ప్రొఫెషనల్గా చేసింది. పెళ్ళి తర్వాతే రంగస్థలములో లిప్ కిస్ కూడా చేసింది. ప్రొఫెషనల్ యాక్ట్రెస్గా చేసింది తను, ఇంకేమీ చేయాల. ఫ్యామిలీ మ్యాన్ చూసుకున్నా సరే షీఈ్ యాజ్ ఎ ప్రొఫెషనల్ యాక్ట్రెస్. సమంత అన్ని సినిమాలు బాగానే చేస్తుంది. అండ్ తనకు ఒక స్ట్రెస్ వల్ల లేకపోతే బాడీ స్ట్రెయిన్స్ వల్ల మైసైటిస్ వస్తే తనలాగా చాలామంది ఆలోచిస్తారు, మైసైటిస్ బారిన పడ్డ వాళ్ళు ఉంటారు, వాళ్ళకంటూ ఒక మెసేజ్ ఇవ్వాలి ఎలా ఉండాలి అనేది. సో తన హెల్త్ పోడ్కాస్ట్ని ప్రతిరోజు పెట్టేది, ఇది తినండి, ఇది తాగండి, ఇలా చేయండి, అలా ఉండండి అని. ఆవిడకి డాక్టర్లు ఏవైతే చెప్తారో తను ఏదైతే చేస్తుందో తన హెల్త్ పోడ్కాస్ట్లో కూడా అవన్నీ పెడుతుంది, మిగతా మైసైటిస్ బారిన పడ్డ వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉంటుంది అని. సో సమాజ సేవలోనూ సమంత స్టారే, ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా తను స్టారే. ఓవరాల్గా తను ఒక ప్రొఫెషనల్ యాక్ట్రెస్.
వీళ్ళిద్దరు విడిపోవడం ఎవరికీ ఇష్టం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా నాగార్జున గారు అంటారా, ఆమెకి బిగ్ బాస్ హోస్ట్ స్థానం ఇచ్చేసరికి చాలామంది ఆశ్చర్యపోయారు. అదొక బరువైన పాత్ర. అంటే కమల్ హాసన్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, లేకపోతే నాగార్జున లాంటి వాళ్ళు, శిల్పా శెట్టి లాంటి వాళ్ళు, సల్మాన్ ఖాన్ అలాంటి వాళ్ళు మోసే పాత్ర అది. 10 మందికి చెప్పాలి మంచి చెడు. రమ్యకృష్ణ లాంటి వాళ్ళు చేయాల్సిన రోల్ సమంత ఒక జూనియర్ హీరోయిన్కి ఇచ్చారు ఆ రోజుల్లో. అంటే అక్కినేని కొత్త కోడలు ఇప్పుడిప్పుడే బాధ్యతలు చేపట్టింది, బరువైన బాధ్యతలు కూడా సమర్థవంతంగా పూర్తి చేసిన అందరూ ప్రశంసించారు. ఎందుకో వీళ్ళిద్దరి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చి చెడింది అంతే. ఇక వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఈయనతో మాత్రం ఆమె శోభితతో బాగుండాలని కోరుకుందాం. సమంత నాగచైతన్యులు విడిపోయినప్పుడు ఎక్కువగా ట్రోలింగ్ చేసింది మాత్రం సమంతనే. ఎక్కువగా అక్కినేని అభిమానులు కావచ్చు, లేకపోతే నాగచైతన్య ఫ్యాన్స్ కావచ్చు, సమంత వల్లే సమంత వల్లే సమంత వల్లే అని చెప్పేసి సమంతని ఎక్కువగా ట్రోల్ చేయటం చూసాము. అదే శాకుంతలం మూవీ టైంలో కూడా ఇవే ట్రోల్స్ చూసాము. అయితే ఇదే పని ఇప్పుడు సపోజ్ నాగచైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ తప్పు కాదని నేను ఇక్కడ ఎక్కడా ప్రస్తావించట్లేదు. బట్ ఇదే పని సమంత ఇంకొకరితో డేట్ చేసి ఎంగేజ్మెంట్ చేసుకుంటే సమంతని ఇంకా ఎంత ట్రోల్ చేసి ఉండేవాళ్ళు. సీరియస్లీ 100%. ఎందుకు చెప్పనా, ఎందుకు సమంత ఎక్కువ ట్రోల్స్ గురైందంటే, రైట్, ఈ ఫ్యామిలీ జనాలకి కొన్నేళ్ళుగా తెలుసు, 80 ఏళ్ళుగా తెలుసు, 60 ఏళ్ళుగా తెలుసు ఈ ఫ్యామిలీ తెలుగు రాష్ట్రాలకి. ఈ అమ్మాయి కొన్ని ఏళ్ళుగానే తెలుసు, 10 ఏళ్ళు అంటే ఆ పెళ్ళికి ముందు. సో అమ్మాయి హీరోయిన్ అంటారు, వీళ్ళని బాబు గారు, ఓ ఫ్యామిలీ, అక్కినేని కుటుంబం అన్నట్టుగా. ఈ కుటుంబానికి కూడా ఒక ఫ్యాన్ బేస్ కొన్ని ఏళ్ల నుంచి ఉంది. ఈ అమ్మాయి ఇప్పుడిప్పుడు సంపాదించుకుంది. సో ఈమెకి 100 మంది సైన్యం ఉంటే వీళ్ళకి 1,00,000 మంది సైన్యం ఉన్నారు. కాబట్టి ఈమె 100 మంది అటాక్ చేసినా ఇక్కడ ఈ 1,00,000లో 100ని మైనస్ తీసి 100 పక్కన పెట్టినా మిగతా 99 లక్షల మంది టార్గెట్ సమంతే కదా. అలా ఎక్కువ మంది ట్రోలింగ్కి సమంతకు గురైంది. ఇటువైపు వెయిటేజ్ ఎక్కువ ఉంది, ఎందుకంటే అభిమానులు ఎక్కువ ఉన్నారు, జనాలు ఎక్కువ ఉన్నారు. సమంతకు కూడా ఉన్నారు, ఇక్కడ ఉన్నంత లేరు. కాబట్టి ఎక్కువ విమర్శలు మనం సమంత పైన చూసాం. రైట్. ఆల్రెడీ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.